హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవచ్చా అమ్ములు ప్రిన్సెస్ ఛానల్ గైస్. ఇప్పుడైతే తమ్నేల్లో పెట్టిన ప్రకారం సో చాలా మందికి అయితే వెరిఫికేషన్ అనేది అవుతుంది కదా. వెరిఫికేషన్ అనేది మీ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేశారు కదా రిజిస్ట్రేషన్ టైంలో. సో మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీ అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు ఒక మెసేజ్ అనేది వస్తుంది. సో ఆ మెసేజ్ ఎలా ఉంటుందో, ఆ ఈమెయిల్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చూపిస్తాను. సో మీకు వెరిఫికేషన్ సక్సెస్ అయితే మెసేజ్ ఎలా ఉంటుంది, వెరిఫికేషన్ కాని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వెరిఫికేషన్ సక్సెస్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి, మెయిల్ అండ్ మెసేజ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకోసం. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో దయచేసి పీసెట్ వాళ్ళు అయితే ఎలాంటి కంటెంట్ కావాలో కింద కమెంట్ చేసి నాకు అర్థమవుతుంది ఇలాంటి కంటెంట్ వీళ్ళకి పెట్టాలి, సో ఇలాంటి వీడియో వీళ్ళకి పెట్టాలి అని చెప్పి. సో దయచేసి మీరు మీకు ఏ కంటెంట్ కావాలో కింద అయితే నాకు పెట్టండి. నాకు ఇలాగా కావాలి, ఇలా కావాలి, ఈ డౌట్ మీద మాకైతే వీడియో కావాలని చెప్పి కింద పెట్టారు అంటే నేను దాని మీద అయితే వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే మీకు వెరిఫికేషన్ అయితే మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేశారో అవన్నీ మీకు వెరిఫికేషన్ అయితే మీకు మెసేజ్ ఎలా ఉంటుంది, మెయిల్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో ఇంకా వెరిఫికేషన్కి ఇంకా చాలా టైం ఉంది. సో ఫస్ట్ అయితే ఇంకా వెరిఫికేషన్ చేస్తూనే ఉన్నారు. సో వెరిఫికేషన్ వన్ బై వన్ ఒకళ్ళ తర్వాత చేస్తూనే ఉన్నారు. సో అయిపోయిన వాళ్ళకైతే మెసేజ్ అయితే ఇలా ఉంటుంది. సో డియర్ క్యాండిడేట్, యువర్ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ వెరిఫైడ్ బై ది వెరిఫికేషన్ ఆఫీసర్, ప్లీజ్ చెక్ వెబ్సైట్ హెచ్పిటిటిటి అండ్ యాప్సీ అని చెప్పి ఇస్తున్నారు. సో ఎవరికైతే డాక్యుమెంట్స్ అని వెరిఫై అయిపోతే వాళ్ళందరికీ మెసేజ్ అయితే ఇలా వస్తుంది, ఎస్ఎంఎస్ రూపంలో ఇలా అయితే వస్తుంది. డియర్ క్యాండిడేట్, యువర్ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ వెరిఫైడ్ బై ది వెరిఫికేషన్ ఆఫీసర్. సో ఇది సో మీకు అండ్ మెయిల్కి ఎలా వస్తుందంటే డియర్ క్యాండిడేట్, యువర్ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ వెరిఫైడ్ బై ది వెరిఫికేషన్ ఆఫీసర్, ప్లీజ్ చెక్ వెబ్సైట్ ఫర్ ది ఫర్దర్ డీటెయిల్స్. సో ఇలా మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే అక్కడ ప్రింట్ అప్లికేషన్ అని ఉంటుంది. సో ఇలా వచ్చిన తర్వాత మీ అప్లికేషన్ అనేది మీరు ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ చేసుకున్న తర్వాత అదే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు పైన అయితే కనబడుతుంది యువర్ ఎలిజిబుల్ ఫర్ ది వెబ్ ఆప్షన్స్ అని చెప్పి, ఓకేనా. సో మీ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై అయిపోతే మీకు ఇలా అయితే మెసేజ్ వస్తుంది. ఇలా మెసేజ్ వచ్చిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ అని చెప్పి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అగైన్ మీరు మీ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు అబోవ్ పేజ్లో యువర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది, ఓకేనా. సో నా దగ్గర ఎవరిది పీసెట్ వాళ్ళది నా దగ్గర ఎవరిది లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ మీ డీటెయిల్స్ అని నాకు చెప్పండి. నేను మెయిల్ అయితే కింద ఇస్తాను. ఆ మెయిల్లో అయితే మీ డీటెయిల్స్ నాకు చెప్తే ఫర్దర్గా నాకు యూస్ఫుల్ అవుతుంది. మీకు చూపించి చెప్పడానికి అయితే మీకు ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే నేనైతే ఫర్దర్గా మీకు వెబ్ ఆప్షన్స్ కానీ అన్నీ కూడా నేను ప్రాపర్గా అయితే మీకు చెప్తాను. సో ఎవరిదైనా డీటెయిల్స్ అనేవి నాకు మెయిల్కి సెండ్ చేస్తే నేను ప్రాపర్గా అయితే వాళ్ళు అన్నీ హైడ్ చేసి మన సబ్స్క్రైబర్కి యూస్ఫుల్గా అయితే చూపిస్తాను. మెయిల్ ఐడి అయితే నేను కింద ఇస్తాను. దానికి ఎవరికి మాకైతే ప్రాబ్లం లేదక్క అనుకున్న వాళ్ళు అయితే నాకైతే డీటెయిల్స్ పంపించండి. ఎందుకంటే నేను క్లారిటీగా మీకు చూపించడానికి హెల్ప్ఫుల్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే వెరిఫికేషన్ కాని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే సో వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా అయితే అవుతుంది. వాళ్ళు ఇచ్చిన డేట్స్లోపు అయితే వెరిఫికేషన్ అనేది అందరిది అవుతుంది. సో ఎవరికైతే రీఅప్లోడ్ అడిగిన వాళ్ళందరూ సో మన వెబ్సైట్లో అయితే రీఅప్లోడ్ ఆప్షన్ ఆల్రెడీ ఎనేబుల్ అయ్యే ఉంది. సో ఎవరికైతే రీఅప్లోడ్ అయితే అడిగారో సో వాళ్ళందరూ రీఅప్లోడ్ అయితే చేయండి. రీఅప్లోడ్ కూడా మీకు మెసేజ్ వస్తుంది, సేమ్ ఇలాగే వస్తుంది. డియర్ క్యాండిడేట్ ప్లీజ్ రీఅప్లోడ్ దిస్ సర్టిఫికేట్ అని చెప్పి వస్తుంది. సో వాళ్ళు ఏదైతే సర్టిఫికేట్ అడుగుతారో ఆ సర్టిఫికేట్ అయితే క్లారిటీగా బ్లర్ లేకుండా నీట్గా అయితే అప్లోడ్ చేయండి, ఓకేనా. సో వెరిఫికేషన్ కాని వాళ్ళ సంగతి ఏంటి అంటే సో వాళ్ళు ఇచ్చిన డేట్ లోపు అయితే వెరిఫికేషన్స్ అన్నీ అవుతాయి. ఎవరికైతే రీఅప్లోడ్స్ వస్తాయో వాళ్ళందరూ రీఅప్లోడ్ చేస్తారో అవన్నీ కూడా వెరిఫికేషన్ అయితే అవుతాయి. సో కంపల్సరీ వాళ్ళు ఇచ్చిన డేట్ లోపు అయితే మొత్తం అయితే సెట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి లేట్ అయితే కానీ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తారు. సో వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా లేట్ అయితే వాళ్ళు డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తారు. వెరిఫికేషన్ సక్సెస్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి అంటే మీకైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఏం లేదు. సో మీరైతే ప్రింట్ అనేది తీసుకోవాలి. మీ అప్లికేషన్ ఫామ్ అనేది అగైన్ మీరు ప్రింట్ తీసుకోండి. మీరు అగైన్ ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. సో వెబ్ ఆప్షన్స్ రోజు డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే. సో వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైతే ఎనేబుల్ అయితే అప్పుడు నేనైతే అప్డేట్ ఇస్తాను. సో ఆ రోజు ఎనేబుల్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. ఇంకా వెరిఫికేషన్ సక్సెస్ అయిన వాళ్ళ పని ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, ఓకేనా. సో మెయిల్ ఎలా ఉంటుందో మెసేజ్ ఎలా ఉంటుందో కూడా నేను చూపించేసాను. ఇదే మీకు మెయిన్గా అయితే ఈ మెసేజ్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. సో ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ కానీ రెండింటికి దేనికో దానికైతే వచ్చి ఉండాలి. సో రెండు కరెక్ట్గా ఉంటే కానీ మీ మెయిల్ కానీ మీ ఎస్ఎంఎస్ ఫోన్ నెంబర్ కానీ రెండు కరెక్ట్గా ఉంటే కానీ మీకు ఖచ్చితంగా రెండింటికి వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమన్నా ఫోన్ నెంబర్ అవి ఏమైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే అవేమి మీకు అది మాకు మధ్యలో పోయింది, ఫోన్ నెంబర్ మెయిల్ మాకు మధ్యలో పోయింది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ సో హెల్ప్ డెస్క్ అయితే ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే వాళ్ళకైతే లేదు వాళ్ళ హెల్ప్ డెస్క్ ఏమన్నా రిప్లై ఇవ్వకపోతే కానీ వాళ్ళకి మెయిల్ అయితే చేయండి. మెయిల్ చేస్తే ఇలా నా నెంబర్ అయితే చేంజ్ అయింది, సో ఈ నెంబర్ అయితే అప్డేట్ చేయండి అని చెప్పండి. వాళ్ళైతే అప్డేట్ చేస్తారు, ఓకేనా. సో ఇది వీడియో అయితే ఏపీ పీసెట్ వాళ్ళకి. దయచేసి అయితే మీ పీసెట్కి రిలేటెడ్ ఏమేం కావు ఇప్పుడు ఐసెట్ వాళ్ళు ఉన్నారు, ఐసెట్ వాళ్ళ కింద నాకు కమెంట్స్ చేస్తారు ఇలాంటి వీడియో చేయండి అక్క, ఇలాంటి వీడియో చేయండి, మాకు ఈ డౌట్ ఉంది అని చెప్పి. సో
మీరు పీసెట్ వాళ్ళైతే కింద కమెంట్ చేస్తే నేను ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలా, పీసెట్ వాళ్ళకి ఇలా యూస్ఫుల్ అవుతుందా అని చెప్పి నేను చేస్తాను. సో మోస్ట్లీ నాకు తెలిసిన వీడియోస్ వరకు నేను చేస్తాను, ఎందుకంటే నాకు లాస్ట్ ఇయర్ కూడా పీసెట్ మేము చేశాను కాబట్టి ఒక అవగాహన ఉంటుంది. సో దాని తరపునే నేను చూసుకుంటూ మీకైతే వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. మీరు కూడా కమెంట్స్ అడిగితే ఇంకా కూడా నాకు హెల్ప్ఫుల్ అవుతుంది సో ఈ వీడియోస్ చేయాలా అని చెప్పి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమూల్ ప్రిన్సెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ అయితే ఖచ్చితంగా నేను కమెంట్కి రిప్లై ఇస్తాను.